సైడ్కి రండి. మొబైల్ ముందు బయటకు వస్తుంది. Don't
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వ్యాన్ ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తాను. వ్యాన్ ముందుకి దయచేసి కుటుంబ సభ్యులందరూ వ్యాన్ ముందు నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అందరూ దయచేసి ముందుకు రండి. అయ్యా ఇక్కడ కూడా ఎనుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ సునీలను కూడా అడుగు వేస్తాం. నామినేషన్ కార్యక్రమానికి టైం అవుతా ఉంది. దయచేసి అందరూ సహకరించాలా. ప్రతి ఒక్కరూ సునీల్ కుమార్ గారి నామినేషన్ వరకు కూడా రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఆయన అడుగు వేస్తూ ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. దయచేసి ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలా. డివైడర్ మీద ఉండాలి, ఎవరు దిగాలా. దయచేసి అదే డివైడర్ మీద ఉండే వాళ్ళ ముందు నడవాలా. నాయకులు ఎవరు వెనుకుండద్దు. నానిగారు దయచేసి వ్యాన్లో ఎవరన్నా కార్యకర్త ఉంటే సహకరించండి. ఎందుకంటే ముఖ్యమైన నాయకులకు అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం. దయచేసి వ్యాన్ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాన్ ముందుకు రావాల్సిందిగా మీరందరూ ప్రయాణం చేసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ముఖ్యమైన నాయకులకి వ్యాన్ మీద అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ముఖ్యమైన నాయకులకి అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మహిళలు అయితే వ్యాన్ ముందుకు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అమ్మా మీరందరూ ముందుకు రండి. దిగడిపోయింది డివైడర్ ఎక్కడో రాను. దయచేసి రావాలా. దయచేసి ముందుకు రావాలి. అందరూ సహకరించండి ప్లీజ్. దయచేసి నాయకులందరూ ముందుకు రావాల్సిన విజ్ఞప్తి.
ఆడ ఆడ
భాస్కర్ రెడ్డి గారికి అలాగే వేదిక అందరూ కూడా ధన్యవాదాలు. ఎంతో సంతోషం. ఈరోజు మీరందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను ఇందాక ఎదిగానంటే అంతా మీ యొక్క సహాయ సహకారాలే. మీరందరూ కూడా నా నామినేషన్ కి రావడం నిజంగా నా పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నా. మీ అందరి యొక్క రుణం మర్చిపోను. మిమ్మల్ని నా కళ్ళలో పెట్టుకొని మిమ్మల్ని అందరూ నా ప్రాణంగా చూసుకుంటానని చెప్పి మీ అందరినీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన వస్తేనే మనం సుఖంగా ఉంటాం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ధ్యేయంగా అందరూ పనిచేయమని కోరుతున్నాం. అలాగే ప్రత్యేకంగా జనసేన నాయకులు చంద్ర గారికి, మనోజ్ గారికి, అలాగే భైరప్ప గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. అట్లాగే అందరం కలిసి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం. మీ అందరి యొక్క ఓటు ఒకటి సైకిల్ గుర్తుకే, మరొకటి కమలం గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. అలాగే చంద్రబాబు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా చేతి జన్మపెట్టు. అలాగే మా కరీంనగర్ గారు మంచి చూపించారు గారు. మీ అందరూ ఎండ ఎక్కువగా ఉంది. మొన్నే బాబు గారు వచ్చారు. మన కోటూరుని నెల్లూరు జిల్లాలో కలపకుండా మనం చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్షంతాల మధ్య కలిపినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియవలసిందిగా కూడా. ఓకే, ఉంటామయ్యా. ధన్యవాదాలు. బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఓకే దాన్ని నా ఒక సైడ్ వచ్చింది, ఒక సైడ్ వచ్చింది. సైడ్ సైడ్ జరుకు 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 జరుకు. అధ్యక్ష ఇట్రండి ఇట్రండి ఒక్క నిమిషం చూపించాలి పర్లే కదా అంటే రండి పక్క రండి ఒక సైట్
బాబాయ్ ఒక్క నిమిషం ఒక పక్కన ఓకే సరే పోనా నారాజనా అన్న ఒక సెకండ్ అన్న ఒక సెకండ్ అన్న అందరు నలుగురు దండి ఓకే సైడ్ ప్లీజ్ ఓకే ఓకే వెనకరా సుబ్బు బుడ్డోడా అటుపో అటు పోయి చూడుకో రండి 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 రానా అందరికీ నమస్కారాలు. ఈరోజు అరవ పక్కన ఇంకా తెలుగుదేశం అభ్యర్థిగా శ్రీ కాసిం సునీల్ కుమార్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజలు ఘనమైన సునీల్ కుమార్కి స్వాగతం పలుకుతూ ఉత్తేజపరుస్తూ ఆ ఉత్సాహం చూస్తుంటే తెలుగుదేశం మంచి మెజార్టీతో సునీల్ కుమార్ గారిని ప్రజలు గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. ఈరోజు ప్రజలు ఆ ఆశీర్వాదం సునీల్ కుమార్ గారికి ఘనమైన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పూలమాలలు అయితే ఆయనకి సెకండ్ లీడింగ్ అని చాలా పెద్ద రెస్పాన్స్ ఇచ్చారు. కాబట్టి వారికి కూడా కాసేపు ప్రజలకి ఈరోజు ఇచ్చిన సునీల్ కుమార్ గారి స్వాగతానికి వారికి ప్రజలకి నియోజకవర్గ ప్రజలందరికీ సునీల్ కుమార్ యొక్క మీరు సుస్వాగతం పలికి ఆయన ఆశీర్వదించి ఆయన ఎన్నికలు గెలిపిస్తారని చెప్పేసి మీ ప్రెస్ ద్వారా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సోదరుడు కాసిం సునీల్ కుమార్ గారి ఒక నామినేషన్ పెట్టడం అనేది గెలుపోత్సవంగా జరిగింది. చాలా చక్కగా జరిగింది. అడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఆయన్ని ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు లోకేష్ గారి నాయకత్వంలో తిరిగి గవర్నమెంట్ ఫామ్ చేయాలని గూడూరు ప్రజలందరి కోరిక మేరకి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికి సునీల్ కుమార్ గారు ముందుంటారని చెప్పేసి ఇది నాంది. ఈ రోజు నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చి విజయోత్సవాలు చేసుకుంటామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక నేరకరించి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మరియు అన్ని రకాల ఆశీర్వదించిన ఎన్నో దూరాభారం నుంచి వచ్చిన ప్రజలందరికీ మా నమస్కారం. ఈరోజు మన గూడూరు శాసనసభ్యునికి నామినేషన్ చేసిన మన కాసిం సునీల్ కుమార్ గారికి ఈరోజు చూస్తే ప్రజల్లో ఆదరణ అభిమానం అర్థమవుతుంది. ఆయన అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచినంత ఆనందంతో ప్రజలు వచ్చి జేజేలు పలికారు. ఇదే ఉత్సాహంతో మనందరం బాధ్యతగా మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని అందరికీ కోరుకుంటూ చేతులకి నమస్కరిస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సునీల్ కుమార్ అని నేను ఈరోజు నామినేషన్ వేసేందుకు వస్తే పెద్దలు మా నాయకులు గంగాప్రసాద్ గారు, పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, కిరణన్న గారు, చాన్బాష్ అన్న గారు, పులంశేనన్న గారు, అలాగే అన్ని పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే
జిల్లా ఇజ్రాయెల్ అలాగే ముఖ్యంగా మహిళలు పంపించండి బయట వాళ్ళని. మా రాష్ట్ర నాయకులు కానీ మా పార్లమెంటు నాయకులు కానీ అలాగే యువత నాయకులు కానీ ఈరోజు బ్రహ్మరథం పట్టారు. గూడూరు ప్రజలు నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జనాల్లో మార్పు మొదలైందానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరూ ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ యువత దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కేరింతలు కొడుతూ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ గూడూరుని ఏదైతే తిరుపతిలో ఉందో ఆ గూడూరుని తీసుకొచ్చి నెల్లూరులో కలిపేందుకు బాబు గారికి చెప్పి ఒప్పిస్తానని చెప్పా. ఆ మాట ప్రకారంగా బాబు గారే స్వయంగా మొన్న గూడూరు జరిగినటువంటి మహిళా సభలో చెప్పారు, ఈ గూడూరుని తీసుకెళ్ళి ఖచ్చితంగా నెల్లూరులో కలుపుతామని. ఇది ఒక నిజంగా చాలా సంతోషం. చెప్పింది బాబు గారికి చెప్పి ఒప్పించి ఆయన చేశారు. ఎందుకు చెప్తున్నాడు, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ పాపం మీది, ఈ గూడుని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపిన పాపం మీది, ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మళ్ళీ ఇంకోటి చేస్తున్నా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం. అది కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మళ్ళీ మేము ముందు ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు కానివ్వండి, అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి, ఈ యొక్క నామినేషన్కి బ్రహ్మాండంగా తల్లి వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మత్స్యకారులకి కూడిక తీసేందుకు గత ప్రభుత్వంలో కూడా మేము కూడా ప్రయత్నం చేశాం. ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఖచ్చితంగా మౌత్ ఓపెన్ చేసి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరు టౌన్లో మంచినీటి ఎద్దడి లేకుండా ఖచ్చితంగా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి తీరుతామని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఎందువల్లంటే నేను గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా, గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నా కాబట్టి గూడూరు ప్రజల కష్ట నష్టాలన్నీ కూడా నాకు తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనులే ఈరోజు నాకు ఈ విధంగా ప్రజలు స్వాగతం పలికారు, జేజేలు నిరసనం అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేసిన మంచి పనులే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆనాడు మర్చిపోయినా ఈనాడు గుర్తుపెట్టుకొని ఈరోజు గూడూరు నియోజకవర్గం అంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ముఖ్యంగా విలేజెస్లో కూడా భయంకర దారుణమైనటువంటి లైటింగ్, ఎక్కడ లైట్ లేవు, పట్టబగలు అట్టే వెలుగుతాం లైట్లు. ఇంకా ఆ పక్క అట్టుంటే ఎంత కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందో అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఆ యొక్క కరెంటు కూడా ఆరిపోయినటువంటి లైట్లన్నీ కూడా వెలిగించేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరులో నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి సమస్యలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ ఈరోజు బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. వికలాంగులకి 4,000 నుంచి 6,000 పెన్షన్, అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడవారికి కూడా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈరోజు 1,500 రూపాయలు నెలకిచ్చే కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. అలాగే ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి రైతుకి అరెకరా ఉన్నా, ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా, 4 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా సంవత్సరానికి 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా అందరికీ మంచినీటి సదుపాయాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చదువుకున్నటువంటి విద్యార్థులు ఖాళీగా ఉంటే వాళ్ళకి నెలకి 3,000 ఉద్యోగం వచ్చేంత వరకు ఇచ్చి ఈ యొక్క రాష్ట్రంలో 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రేపో మాపో అవసరమైతే 3 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి మళ్ళీ ఒక ప్రణాళిక, మళ్ళీ ఒక ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు ప్రకటించేటువంటి అవకాశం అని చెప్పి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ మేనిఫెస్టోలో ఎంతోమంది పేదవాళ్ళకు ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం ఈ యొక్క అప్పుల నుంచి బయటికి రావాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అనేది ప్రజలు స్పష్టంగా చెప్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో మొత్తం చేశాడు. ఈరోజు సారాయి సంబంధించిన బాండ్లు కూడా అమ్మి అప్పు తీసుకునే పరిస్థితులు ఉన్నారు. ఎంతోమంది దళితుల్ని ఈరోజు హత్య చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి విపరీతమైనటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు కానీ నిత్యావసర ధరలు కానీ ఈ యొక్క గవర్నమెంట్లో పెరిగిపోయానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మీకు తెలుసు ఎంతోమంది ముస్లిమ్స్ పైన దాడులు జరిగాయి, ఎంతోమంది క్రైస్తవుల చర్చిలపైన దాడులు జరిగాయి, ఎంతోమంది దళితుల్ని చంపేసి ఇంటికి కూడా ప్యాక్ చేసి డోర్ డెలివరీ ఇచ్చినా కానీ వాళ్ళు బయటకు వచ్చి హీరోలా తిరుగుతున్న పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రాక్షస పరిపాలన పోవాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలా, జగన్మోహన్ రెడ్డి పోవాలని ఉండాలంతో అందరూ కూడా ఉన్నారు. అది స్పష్టంగా ఈరోజు నామినేషన్తో అర్థమైపోయిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గూడూరులో గూడూరులో మున్సిపల్ చైర్మన్గా నేను చేశా. మున్సిపల్ చైర్మన్ సిమెంట్ రోడ్లు ఈరోజు గూడూరులో ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఆ సిమెంట్ రోడ్లు కూడా ఈరోజు ఎక్కడెక్కడ పాలకొట్టేసి గ్యాస్ పైపులు అని చెప్పి మొత్తం గందరగోళం ఉంది. రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని కూడా ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీలో ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేవో అన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొట్టమొదటి గెలిచిన తర్వాత అన్ని మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తాగునీటి ప్రాజెక్టు తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా గూడూరులో ఉన్నటువంటి యువతకి తెలియజేస్తున్నాను, అయ్యా మీరు ఎంతోమంది చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారు, మీకు రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కొత్త పరిశ్రమలు తీసుకొస్తామని తెలియజేస్తున్నాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఖచ్చితంగా గూడూరుకు ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉద్యోగ సదుపాయాలు కల్పిస్తారని చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు పరిశ్రమలు అవి కూడా గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చే పరిశ్రమల్లో అందరూ ఓనర్లతో మేనేజ్మెంట్తో మాట్లాడి మొట్టమొదట గూడూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి అందరూ కూడా ముందు గూడూరులో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వేరే ఊళ్ళో వాళ్ళు చేర్చుకోమని చెప్పి మేము వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. అట్టగాని చెప్పితే మాత్రం మేము కూడా ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అయిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి తెస్తాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈరోజు ఈ నామినేషన్ పర్వం ప్రభుత్వం భవిష్యత్ ఇందుకు జరుగుతున్న తేదీ కానీ ఇంతమంది ప్రజలు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పట్ల ఇంత అభిమానం పెట్టుకోవడం మొత్తం ఈరోజే నిదర్శనమైంది. అందరూ బెగ్గపడుకున్నారు. ఈరోజు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈరోజు సంతోషాన్ని తెలియజేశారు. ఇక ఇబ్బంది ఏం లేదు. అలాగే వాలంటీర్ల సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయా, బాబు మీరు ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు నాన్న, మీ అందరూ కూడా రేపు 10,000 రూపాయలు మేము మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బాబు గారు కూడా చెప్పారు, మీరు వద్దాగా వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు విని మోసపోవద్దునా, మీరు ఉన్న రాజీనామాలు చేసి మిమ్మల్ని వాళ్ళ కార్యకర్తలాగా వాడుకునేటువంటి ప్లాన్లో ఉన్నారయ్యా. కాబట్టి దయచేసి వాలంటీర్లందరికీ చేతులు దండం పెడుతున్నాను, మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు. అలాగే ఈరోజు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ కుటుంబం ఏ విధంగా ఈ జగన్మోహన్ గవర్నమెంట్ ఇబ్బంది పడుతున్నారో మీకు కూడా వాస్తవ తెలుసు. కాబట్టి మీరు కూడా గుండె మీద చేసుకొని ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుందో, ఎవరు వస్తే మీ అందరికీ పనికి తగ్గ ఉద్యోగం, చదువు తగ్గ ఉద్యోగం వస్తుందో ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం, మీ విద్యార్హతను బట్టి మీకు రేపు బాబు గారు ట్రైనింగ్ ఇచ్చి మీ విద్యకు తగ్గ ఉద్యోగం కూడా ఇచ్చేందుకు ఆయన రెడీగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి వాలంటీర్ అందరూ కూడా ఆలోచించి ఎవరన్నా రాజీనామా చేసింటే జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి అడుగు రోజులు ఎవరైనా ఉంటే మాకు కూడా చెప్పండి, ఖచ్చితంగా మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం. మిమ్మల్ని అయితే తీయమని చెప్పి వాలంటీర్లకి పదే తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా యొక్క పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అవినీతి అక్రమ అరాచక పాలనకు చరమగీతం పాడి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉంది. అప్పుల ఆంధ్రప్రదేశ్ని, రుణాంధ్రప్రదేశ్ నుంచి మనం యువతని, మహిళల్ని, రైతుల్ని అందరూ కాపాడుకొని ముందుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి సునీల్ కుమార్ గూడూరులో శాసనసభ్యుడైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో సంక్షేమం ముందుకెళ్తారని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉన్న ప్రతి ఓటరు కూడా సద్వినియోగం చేసుకొని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి వాసిం సునీల్ కుమార్ గారికి, ఎన్డీఏ బీజేపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ రావు గారికి, సునీల్ కుమార్ సైకిల్ గుర్తు మీద వరప్రసాద్ గారి కమలం ఇద్దరిని గెలిపించి ఆంధ్రప్రదేశ్ రంజించారు. గూడూరు పట్టణంలో టిట్కో ఇళ్ళు బాబు గారు కట్టి ఇస్తే వాళ్ళకి నీటి సదుపాయం లేకుండా వాళ్ళని చాలా రకాల ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. రేపు వచ్చిన తర్వాత తక్షణం టిట్కో ఇళ్ళన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం. అలాగే వాటర్ సప్లై అప్పటికప్పుడుకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి టిట్కో ఇళ్ళ వాళ్ళకి తెలియజేస్తున్నాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొన్ని త్యాగాలు చేసి మరి బీజేపీ అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల సమయంలో ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలో మన గూడూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి జనసేన బీజేపీ సపోర్ట్తో ఎన్డీ అభ్యర్థిగా ఆచం సునీల్ కుమార్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు పోటీ చేయబోతున్నారు. సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద, అలాగే వరప్రసాద్ గారికి కమలం గుర్తు మీద జన సైనికులు, అలాగే వీర మహిళలు, అలాగే జనసేన నాయకులు, టీడీపీ బీజేపీ నాయకులతో కలిసి ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై